హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా బయటికి వెళ్ళే పని ఉంటే నిహాన్ అయితే మార్నింగే రెడీ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే సైలెంట్గా ఉంటాడులే, కానీ కొన్నిసార్లు ఇంకా బాగా ఏడుస్తూ ఉంటాడు స్నానం చేసిన తర్వాత. అప్పుడు ఏం చేస్తానంటే భుజాన్ని వేసుకుంటే అప్పుడు సైలెంట్ అవుతాడు. ఈ బొమ్మలు ఇలాంటివి చూపిస్తూ ఉంటే సైలెంట్ అవుతాడు. కానీ ఆ రోజు బయటికి వెళ్ళే పని ఉందని ఇంకా ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నాను. డైలీ షార్ట్స్ చూస్తుంటే మీకు అర్థమైంది, నిహాన్ ఇలా పాలు కక్కుతున్నాడని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం కదా. సో ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి గబగబా రెడీ అయితే అవుతున్నాము. ఇంట్లో పని చేసుకొని ఈ ఏజ్ పిల్లలు ఉంటే వాళ్ళని రెడీ చేసుకొని బయటికి వెళ్ళాలంటే, అది కాక ఇలాంటి ఎండలో ఇంకా బయటికి తీసుకెళ్ళాలంటే మామూలుగా కాదు, సినిమా కనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు అంటే మేము ఇద్దరమే ఉండేవాళ్ళం కదా, ఇలా ఉండదు. ఇదంతా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అందులో నిహాన్ ఏంటంటే బయటికి తీసుకెళ్తుంటే బాగా ఏడుస్తున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏమో ఉంటాడు అనుకుంటా, ఇంకంతే. తర్వాత ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఈ 3 months ఇంట్లో ఉండి పాలు తాగి నిద్రపోయి ఈ ఉయ్యాల్లో ఉండి అదే వాడి షెడ్యూల్ అయిపోయి, ఇంకా బయటికి తీసుకెళ్తుంటే ఆ వాయిస్కి అంతా సౌండ్లకి బాగా భయపడిపోయి ఏడుస్తున్నాడు. అయినా సరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే ఈ వామిట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ కాదు, మామూలుగా పిల్లలు పాలు దయ్యి కక్కుతూ ఉంటారు కదా. సో అది స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి కొంచెం పాలు దయ్యి లైట్గా కక్కేస్తూ ఉండేవాడు. ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, పిల్లలు అంతే కక్కుతారు అంటే ఇంకా మేము సైలెంట్గా ఉన్నాము, అలానే ఉంటారులే అనుకున్నాము. కానీ ఒక్కోసారి ఏంటంటే తాగిన పాలే కక్కేస్తూ ఉంటాడు, ఎప్పుడైనా రేర్గా. ఎందుకైనా మంచిది ఒకసారి తీసుకెళ్తే బెటర్లే అని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఆ రోజు వెళ్ళే హాస్పిటల్ ఏంటంటే సెయింట్ జోసెఫ్. ఇది గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. నా స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం అక్కడే. నా డెలివరీ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఇంకా డాక్టర్ గారికి అంతా చెప్పాను, ఇలా వామిట్ చేస్తున్నాడు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఎంత భుజాన్ని వేసి తట్టినా కూడా కక్కుతున్నాడు అని చెప్తే, అది చాలా కామన్ అమ్మ అని సింపుల్గా చెప్పేశారు ఒక్క మాటతో. తర్వాత ఇంకా వెయిట్ చెక్ చేశారు. వెయిట్ చెక్ చేస్తే 6 ఉన్నాడు, 6.2 ఎంతో ఉన్నాడు 3 monthsకి. చాలా కరెక్ట్గా ఉన్నాడమ్మా. ఇది చాలా కామన్ ఇష్యూ, కక్కుతానే ఉంటారు పిల్లలు, వాళ్ళు తిండిలో పడేదాకా 6 months వచ్చేదాకా అంతే కక్కుతూ ఉంటారు, భయపడాల్సింది ఏం లేదు. వెయిట్ కూడా చాలా నార్మల్గా కరెక్ట్గా ఉన్నాడు అని అయితే చెప్పారు. ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు పరిగడుపున వేయమని. నేనైతే అవి 2 days వాడానులే, కానీ నాకెందుకో అంతగా రిజల్ట్ కనపడలేదు. నార్మల్గానే ఉన్నాడు. ఎందుకులే అని ఇంకా నార్మల్ గ్రే పౌడరే వాడాను. ఇంక ఇంటికి వచ్చాక కాస్త పనులు ఉంటే చేసుకొని ఇంకా అలసిపోయి ఇద్దరం అయితే పనుకున్నాము. ఆ తర్వాత సృజన్ అయితే వచ్చాడు. ఇంకా అప్పుడు టైం 11 అవుతుంది అనుకుంటా. ఇంకా ఆ టైంలో నిద్రపోతాడు నిహాన్. ఇంకా నిద్రపోచ్చడానికి ఈ ఆటలు అయితే ఆడిస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.